దాదాపు 2780 కోట్లు రిలీజ్ చేసిరట. 2432 పనులకి గాను మున్సిపాలిటీల విషయంలో. సో, ఇమ్మీడియేట్‌గా ఆ మున్సిపాలిటీలకు సంబంధించి మరుగునీటి కాలువలు కావచ్చు, మురికినీటి కాలువలు కావచ్చు, వీటినన్నిటినీ కూడా శుద్ధి చేయాలని, డబుల్ బెడ్‌రూములు అక్కడ వసతులు కల్పియాలని, పార్కులు డెవలప్ చేయాలని రకరకాల వాటికి ఇప్పుడు వాళ్ళు నిధులు కేటాయిస్తా ఉన్నారు. మరి ఇప్పటిదాకా ఏం చేసిర్రంటే 2 ఏళ్ల వరకు వాళ్ళకి ఉపయోగం రాలే. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నిధులన్నీ ఖర్చు పెట్టి ఇగో పనులు చేయించినామని చూపించుకుని, ప్రభుత్వం వచ్చాక ఈ పనులన్నీ అయినాయి అని వాళ్ళు చూపించుకుని ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. అంతే. మళ్ళీ యథాతథి ఓటేసినాక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందంటే ఇక కథం, ఇక మళ్ళీ 5 ఏళ్ల వరకు మీ ముఖాలు కూడా చూడరు. కేవలం ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఓట్లేయడానికి అడగడానికి వస్తున్నారు కాబట్టి, మీరు క్వశ్చన్ చేస్తారనే డౌట్తో వాళ్ళు ముందే పనులు, మెయిన్ పనులన్నీ కూడా ఏమైతే ఉన్నాయో వాటిని ముందే మార్చి నాటికి కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎన్నికలకి వెళ్ళే ముందు మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక కథం ఓట్లు పడ్డాక ఇక వీళ్ళు బయటపడతారు. ఇక మళ్ళీ కనీసం ఆ పనులు పట్టించుకునేటోడు కూడా ఉండడు. సో, ఇది పరిస్థితి.